మనకు సాయం చేసిన శత్రువు కూడా సన్నిహితుడే. మరి ఇంచుమించుగా 950 960 నా గ్రంథం, కానీ 1000 మందికి అంతగా ఉపయోగపడలేదంటే నా ఉద్దేశం నాకు ఉపయోగపడినంతగా, నేను అర్థం చేసుకున్నంతగా. ఎందుకు? ఎందుకంటే మనకి అందరికీ వజ్రం ఇచ్చినా ఆ వజ్రాన్ని హక్కుని చేర్చుకొని, దాని విలువ తెలుసుకొని, దాన్ని భద్రపరుచుకొని, దానికి ఇవ్వాల్సిన గౌరవం ఇస్తూ, మూల్యం కట్టలేని అమూల్యమైన ఆ రత్నాన్ని మస్తిష్కంలో భద్రపరుచుకున్న వారికి అది ఉపయోగపడుతుంది. అలా నేను భద్రపరుచుకున్నాను. మరి అలా మొదలైన నేను ఇలా పరిణమించాను. ఇక్కడ కొత్త వాళ్ళు ఉన్నారు, ప్రాథమిక దశలో ఉన్నారు, కాస్తంత పట్టభద్రులైన వాళ్ళు ఉన్నారు, ఉత్తీర్ణులై ఉన్నవారు ఉన్నారు. అందరినీ కలిపి నేను విజేతలుగానే సంబోధించడం జరిగింది. కానీ ప్రస్తుతం నేను ప్రశ్న అడగమన్నప్పుడు ఏదైనా అడగచ్చు. సార్ మీరు అడగమన్నారు, లాస్ట్ టైం మీకు అత్యంత ప్రియమైన సూర్యాపేట అంటే హృదయస్థానీయురాలా నాకు అంత ప్రియం కదా మీకు. ఆ ప్రశ్నకి సమాధానం అలాగే చెప్పాలి. అసురుడు నోరు ముగించాలంటే అలాగే చెప్పాలి. కాబట్టి మీరేం ప్రశ్నలు అడగటానికి సంకోచించద్దు. ప్రాథమిక దశలో ఉన్నవారు అడగచ్చు, కాస్త ఉత్తీర్ణతని పొందిన వాళ్ళు అడగచ్చు. మీరు ఏ దశలో ఉన్నా సరే మీరు క్వశ్చన్ అడగమన్నప్పుడు అడగచ్చు. ఇంకా నేను మాట్లాడను, మీరు క్వశ్చన్ అడిగితే సమాధానం చెప్తా. ఎస్ ప్రణీత తతుల్ సార్. జస్ట్ సార్ మీరు లౌకిక మర్యాదను పాటించమన్నారు, లౌకిక అంధకారంలో కూరుకుపోవద్దన్నారు సార్. కానీ ఒక సంకల్పించినప్పుడు లౌకిక మర్యాద ఎంత పాటించాలి, ఆ డిగ్రీ అనేది అసలు ఏదైనా సంకల్పించుకున్నప్పుడు పర్సనాలిటీ వాయిస్ వస్తుంటుంది సార్. అంటే నువ్వు లౌకిక పరంగా చేయాల్సింది చేయలేదేమో ఏమని అనిపిస్తుంది. సంకల్పించినప్పుడు వ్యక్తిత్వం నుంచి ఒక వాయిస్ వస్తుంటుంది సార్. ఏమని? నువ్వు లౌకిక పరంగా ఇంకా చేయాల్సింది చేయలేదేమో, అంటే లౌకిక మర్యాదని పాటించలేదేమో. ఆ వాయిస్ అంటే లైక్ దాన్ని ఎలా డీల్ చేయాలని. ఓకే, సో సురేష్, కరెక్ట్ మీ ఇఫ్ ఐఎమ్ రాంగ్. నువ్వు అడిగిన ప్రశ్నలో నాకు అర్థమైంది ఏంటంటే, ఇటీవల కాలంలో మీరు ఉపదేశించారు లౌకిక మర్యాదల్ని పాటించండి, అలా అని లౌకికమైన అంధకారంలో కూరుకుపోవద్దు. ఈ వివేకానందుని విద్యాశకం యొక్క మూల సిద్ధాంతం అది, గుర్తుపెట్టుకోండి. ఈ వివేకానందుడి విద్యాశకం యొక్క, ఎందుకంటే ప్రొనౌన్లో గ్రామర్ మిస్టేక్ ఉండదు. ప్రొనౌన్ అనేది మన ఇష్టం వచ్చినట్టు పెట్టుకుంటాం, అది ప్రొనౌన్, అది నేను పెట్టుకున్నాను, నా సంతకం అది. వివేకానందుడి విద్యాశకంలో శకం యొక్క మూల సిద్ధాంతం అది. ఏంటది? యావత్ మానవాళికి నేను అందించిన సందేశం అది. లౌకిక మర్యాదల్ని పాటించండి, కానీ లౌకికమైన అంధకారంలో కూరుకుపోవద్దు. చిన్న పాప సంధ్య, బుజ్జిది, ఇప్పుడే పుట్టింది, ఉందా? నేను అంటాను, నువ్వు అనమ్మా ఒకసారి. లౌకిక మర్యాదని పాటిస్తాను, అలా అని లౌకికమైన అంధకారంలో కూరుకుపోను. థ్యాంక్ యూ. సుప్రజ, మైక్ తీసుకో. లౌకిక మర్యాదని పాటిస్తాను, కానీ లౌకికమైన అంధకారంలో కూరుకుపోను.
అంధకారంలో కూరుకుపోను. రోజాకు మైకి లౌకికమైన కూర్చోండి. లౌకిక మర్యాదను పాటిస్తాను కానీ లౌకికమైన అంధకారంలో కూరుకుపోను. లౌకిక మర్యాదను పాటిస్తాను కానీ లౌకికమైన అంధకారంలో కూరుకుపోను. స్పందన. లౌకిక మర్యాద పాటిస్తాను, లౌకికమైన అంధకారంలో కూరుకుపోను. మాధురి చెప్పమ్మా. లౌకిక మర్యాదను పాటిస్తాను. లౌకిక మర్యాదను పాటిస్తాను కానీ లౌకికమైన అంధకారంలో కూరుకుపోను. పాపాయ్. ఎస్ఎస్ కీర్తన. జ్ఞానం నేర్చుకోవడానికి వయసుతో సంబంధం లేదు. నేర్చుకోవాలని ఆకాంక్ష ఉంటే నేర్చుకోవడం సుసాధ్యమే అనటానికి అమ్మాయిలో వచ్చిన పరిణితి చాలు. ఎందుకంటే జనరల్గా హస్బెండ్ సైడ్ నుంచి అత్తగారు చెప్పిన రిలక్టెన్స్ వస్తుంది. కానీ తను మెరిట్స్ ఆఫ్ ది కేసుని చూసి నువ్వు వేరే మార్గంలో ఉండుంటే బుజ్జి తల్లి ఎంత సంక్షోభం ఎదుర్కోవాల్సి వచ్చేదో. అందరూ ఒక మార్గంలో ప్రయాణిస్తూ మీ కుటుంబ పెద్ద కూడా దీంట్లో ప్రయాణించకపోయినా మీకు అడ్డు చెప్పకపోవటం చిన్న చిన్న ఇబ్బందులు ఉంటే ఉండొచ్చు. కానీ ఆధ్యాత్మిక పరంగా ఒక చక్కటి కుటుంబం సన్నిధానం అని పెట్టినందుకు అలాగే నెక్స్ట్ తర్వాత ఇంట్లో ఇల్లు మారినా అక్కడ కనీసం సన్నిధానం అని పెట్టాలి. మీరు ఉన్నంతసేపు ఎక్కడున్నా అది మీ సన్నిధానమే అని నేను అనుకుంటున్నాను. చెప్పమ్మా బంగారం. లౌకిక మర్యాదల్ని పాటిస్తాను కానీ లౌకికమైన అంధకారంలో కూరుకుపోను. పర్ఫెక్ట్. జయోస్తు. క్లాప్ ఫర్ హర్ సెల్ఫ్. ఎస్. వచన్. ఛాయ హిందీలో చెప్పమ్మా. అది నువ్వు ఈ లోపల మీ అత్తగారిని అడుగు. లౌకిక మర్యాదని పాటిస్తాను కానీ లౌకికమైన అంధకారంలో కూరుకుపోను. శశి వైఫ్ ఏదది పోయి పక్కనే ఉన్నా చెప్పు. లౌకిక మర్యాదను పాటిస్తాను, లౌకికమైన అంధకారంలో కూరుకుపోను. సుజాత గారు గుంటూరు. నాకు అది మీరు ఎందుకు అన్నిసార్లు చెప్పిస్తున్నాం, మీ అందరికీ అది రీసౌండ్లో వినిపించాలి. ఎందుకంటే మూల సిద్ధాంతం మనకి నేను చెప్పా వివేకానందుడి విద్యాశకం యొక్క మూల సిద్ధాంతం కాబట్టి అన్నిసార్లు అనిపిస్తున్నా. లౌకిక మర్యాదలు పాటిస్తాను, లౌకికమైన అంధకారంలో కూరుకుపోను. బుజ్జి నువ్వు హోటల్ ఓనర్ గారు, హోటల్ వ్యవస్థాపకులు. లౌకిక మర్యాదను పాటిస్తాను కానీ లౌకికమైన అంధకారంలో కూరుకుపోను. మీ ఫ్రెండ్కి మైక్. లౌకిక మర్యాదలను పాటిస్తాను కానీ లౌకికమైన అంధకారంలో కూరుకుపోను. అద్భుతమైన కార్ డ్రైవర్ గారు, డ్రైవింగ్ స్కిల్స్లో నిష్ణాతురాలు. తిరక్కొట్టేసి నక్కయ్య కారు వేసుకుని సంసమ్మని. లౌకిక మర్యాదని పాటిస్తాను కానీ లౌకికమైన అంధకారంలో కూరుకుపోను. సూపర్ సూపర్ సూపర్. థ్యాంక్ యూ. ఇప్పుడు ఛాయ గారు మీరు చెప్పండి. लौकिक मर्यादाओं का पालन करूंगी परंतु लौकिक अंधकार में फंसूंगी नहीं. सही है. వాళ్ళ మదర్ लौकिक मर्यादा का पालन करूंगी लेकिन लौकिक अंधकार में नहीं फंसूंगी. जागृति. लौकिक मर्यादा का पालन करूंगी पर రాహుల్ ఇంగ్లీష్లో చెప్పాలి నువ్వు దాన్ని. पर लौकिक अंधकार में नहीं फंसूंगी. यस राहुल. I will follow the physical nature of the physical world but not get entrapped into the darkness of the physical world or the ignorance of the physical world. Rightly explained. Clap for him. Right. ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే సురేష్ డిక్లేర్ చేసుకుంటున్నాడు, నేను లౌకికమైన మర్యాదల్ని పాటిస్తాను కానీ లౌకికమైన అంధకారంలో కూరుకుపోను. ఇంతకీ లౌకికమైన మర్యాదలు అంటే ఏంటి, లౌకికమైన అంధకారంలో కూరుకుపోవటం అంటే ఏంటి? కళ్యాణ్ వాళ్ళ మదర్కి కూడా ఒకసారి మైకి అమ్మ మీరు లేచి నుంచుని చెప్పగలరా, కూర్చుని చెప్పగలరా?
చెప్పండి. లేచి నుంచోండి, మీకు ఎంత శక్తి వస్తుందో టన్స్ ఆఫ్ ఎనర్జీ వచ్చేస్తాయి. అద్ది క్లాప్ ఫర్ హర్. చెప్పండి. లౌకికమైన మర్యాద పాటిస్తాను, లౌకికమైన అంధకారంలో కూరుకుపో. రైట్, థ్యాంక్ యూ. ఇంతకీ బుజ్జి తల్లి చరిత వచ్చిందా? చరిత చెప్పాలి, ఇది కూడా చెప్పాలి. ఈ మన తులసేవాళ్ళ పాప. లౌకిక మర్యాదను పాటిస్తాను కానీ లౌకికమైన అంధకారంలో కూరుకుపోను. చరిత. లౌకిక మర్యాదను పాటిస్తాను కానీ లౌకికమైన అంధకారంలో కూరుకుపోను. నాకు ప్రామిస్ చేయాలి, అంటం కాదు. రా, హృదయంగా ప్రామిస్ చేస్తున్నావా? ఇక్కడ అన్నాడు కాబట్టి చేస్తున్నావా? చెప్పు మైక్లో. చూసావా, అందుకే పిలిచా. లౌకిక మర్యాదను పాటిస్తాను కానీ లౌకికమైన అంధకారంలో కూరుకుపోను. బ్లెస్ ది చైల్డ్. ఎస్, థ్యాంక్ యూ. ఇంతకీ లౌకిక మర్యాద అంటే ఏంటి? లౌకిక అంధకారం అంటే ఏంటి? లౌకిక మర్యాద అంటే, ఉదాహరణకి నేను ఒక సినిమా హాల్కి వెళ్ళాను, కానీ ఇప్పటికే నాకు తెలుసు నేను లింగ వ్యవస్థకి అతీతమైన ఆత్మ చైతన్యాన్నని, ఓ దివ్య మంగళకరమైన ప్రకాశాన్నని, ఓ అద్భుతమైన చైతన్యమూర్తినని, ఆద్యాంతము వర్తించని అజరామరమూర్తినని, శరీరానికి అతీతమైన శివుణ్ణని నాకు ఇప్పటికే తెలుసు. కానీ లింగ వ్యవస్థకి అతీతమైన నేను సినిమా హాల్కి వెళ్ళినప్పుడు మాత్రం పురుషుల బాత్రూమ్కే వెళ్తా. మీకు ఈజీగా చెప్పాలి, నాకు కావాల్సింది వల్గారిటీ కాదు. దీంట్లో వల్గారిటీ నాకేం కనిపించట్లే, అర్థమయ్యేటట్టు చెప్పడమే నాకు కనిపిస్తుంది. నా నిజాయితీని మాత్రమే మీరు గ్రహించి ఆశీర్వదించండి. సో నేను పురుషుల టాయిలెట్కే వెళ్తా, లేడీస్ టాయిలెట్లోకి వెళ్ళను. నేను అర్ధనారీశ్వరుని. పురుషుల టాయిలెట్ని వాడుకుంటా, కానీ అలా అని నేను పురుషుడిని అనుకోను. మనసులో మాత్రం లింగ వ్యవస్థకి అతీతంగానే సర్వదా ప్రభాసిల్లుతూ ఉంటాను. అది లౌకిక అంధకారం. లౌకిక మర్యాదను పాటించడం అంటే లౌకికమైన అంధకారంలో కూరుకుపోకుండా ఉండటం అంటే. ఉదాహరణకి, నాకు ఆకలేసింది, అన్నం తిన్నా, తృప్తిపడ్డా, శరీరం శాంతించింది. కానీ నేను ఆత్మ చైతన్యాన్ని, దేహాన్ని కాదు. నేను ఆహారం తినటానికి సంపాదించడానికి కాదు, సముపార్జించుకోవటానికి చేయాల్సిన లౌకికమైన కర్మం చేస్తా. వండుకోవటమో, తినటమో, నవలటమో, మింగటమో, ఏదో ఒకటి చేస్తా. అది లౌకికమైన మర్యాద. అలా అని నేను దేహం అని అనేసుకోను. దేహానికి నిద్ర వస్తుంది, దేహం నిద్రపోతుంది. కానీ నేను దేహాన్ని అనుకోను. నేను భౌతికంలో ఏదైనా వాంఛిస్తే దానికి సంబంధించిన కర్మని చేపడతా. సన్నబడాలంటే దానికి సంబంధించిన కర్మని చేపడతా. లావ్ అవ్వాలంటే దానికి సంబంధించిన కర్మని చేపడతా. నేను చదువుతున్న విద్యలో ఉత్తీర్ణతను పొందాలంటే దానికి సంబంధించిన కర్మని చేపడతా. అలానే ఆ కర్మ నుంచి ఫలితాన్ని ఆశించను. సో ఇది లౌకిక మర్యాద. ఏంటి? లౌకికమైన మర్యాద. అలానే లౌకికమైన అంధకారంలో కూరుకుపోను. ఇది దానికి ఉన్న అర్థం చెప్పా. లౌకిక మర్యాద అంటే ఏంటి, లౌకికమైన అంధకారం అంటే ఏంటో చెప్పా. ఇప్పుడు ఉదాహరణకి, ఈ జన్మలో భార్యగా ఒక క్యారెక్టర్ ప్లే చేస్తుంది. తను నా భార్య కాదు, ఖచ్చితంగా కాదు. తను నా సహదేవుడు అంతే. అలానే నేను నా భార్యగానే చూస్తా, లౌకిక మర్యాదను పాటిస్తా. తనే నా భార్య అనుకునే తన సహదేవుడు కాదనే లౌకికమైన అంధకారంలో మాత్రం
నేను కూరుకుపోను. ఫలానా తల్లిదండ్రులు నా తల్లిదండ్రులు కానే కాదు, కానీ ఈ దేహాన్ని ప్రసాదించినందుకు వాళ్ళకి ఇవ్వాల్సిన గౌరవం ఇస్తా, అంతేకాని వాళ్ళే నా తల్లిదండ్రులు అని సరిపెట్టుకోను. అది లౌకిక మర్యాద, లౌకికమైన అంధకారం అంటే అర్థం అది. మరి తినంట ఆ లౌకికమైన మర్యాదను పాటిస్తాను కానీ లౌకికమైన అంధకారంలో నేను కూరుకుపోనానని హృదయంగా నా బిడ్డ డిక్లేర్ చేసుకుంటున్నప్పుడు అసురుడు నువ్వు ఇంకా లౌకిక మర్యాదల్ని పాటించట్లేదు అన్నాడు. ఇంకా ప్రశ్నకి ఇంకా సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు కాబట్టి ఇంతసేపు చెప్పా. అసురుడు చెప్పిన దానికి సమాధానం చెప్పడం ఏంటి? ఎట్లా సాధ్యం అది? అసాధ్యం అది. అసలు మన అటాక్ పర్సనాలిటీ ఏ ప్రశ్న అడిగినా దానికి సమాధానం చెప్పకుండా ఉండటం నీ బొంద అనేది ఒక్కడే దానికి సమాధానం. నీకు అలా అనిపిస్తుందా? నేనైతే అలాగే చెప్తా, నీకు అలా అనిపిస్తుందా? అలాగే అనుకో. ఎందుకంటే దానికి ఈ సమాధానం చెప్తే ఇంకొక ప్రశ్న అడుగు. నిన్ను ప్రశ్నించే స్తోమత దానికి లేదు. దానికి సమాధానం చెప్పాల్సిన జవాబుదారీతనం నీకేం లేదు. యు ఆర్ నాట్ అకౌంటబుల్, యు ఆర్ నాట్ ఆన్సరబుల్ టు యువర్ స్టూపిడ్ పర్సనాలిటీ. ద మూమెంట్ అక్కడే నీకు అర్థం, నేను చెప్పలా ఆన్సర్, అందుకే నీకు చెప్పలా ఇంకా. బట్ దాని అర్థం చెప్తున్నా. పర్సనాలిటీ అడిగితే నాకు కూడా 100 చెప్పుద్ది, పర్సనాలిటీ 1,00,000 చెప్పుద్ది. నేను ఓవర్ షాడో చేస్తున్నాడేమో అంటుంది, లేకపోతే ఇంకేదో చెప్పుద్ది. వెంటనే ఆ గురువు పాదాల వద్ద మోకరిల్లంగానే నోరు మూసుకుంటుంది. ఆయన పాదాన్ని తెచ్చి నెత్తి మీద పెట్టుకోగానే మూసుకుంటుంది. నా మీద మీకు 1,00,000 కోట్లు చెప్పుద్ది. దానికి శాంక్టిటీ ఏంటి? దానికి సమాధానం చెప్తామా ఏంటి? యూ షుడ్ బి స్మార్ట్ ఎనఫ్ టు డీల్ విత్ పర్సనాలిటీ. పర్సనాలిటీ కీప్స్ ఆన్ expressing its doubt. Do not try to satisfy the personality. The more and more you try to satisfy the personality, the more and more you are trying to answer the personality. It questions in a more trickish way. The best way to deal with personality is realize that it is not entitled to question you. There is no, దాని కొలమానం ఏంటి? లౌకిక మర్యాద, లౌకిక అంధకారం అనే జ్ఞానం తెలుసుకోవడమే తప్ప దానికి పాటించటం, ఆచరించటం, ఇంకా నువ్వు లౌకిక మర్యాదాన్ని పాటించలేదేమో అవన్నీ నువ్వు కౌహిలుడివి అని చెప్పేసి చాలు. అది ఫీల్ అవుద్ది. అంత మాట అనొద్దు, కానీ గాడివాను శుభం చేయవచ్చు, క్లాప్ ఫర్ హిమ్. తర్వాత క్వశ్చన్ అడిగినప్పుడు ఆన్సర్ చెప్పినప్పుడు నా సందేహం తీరిందనో తీరలేదనో మీరు స్పందించాలి, మిగతా వాళ్ళు చప్పట్లతో సమాధానం చెప్పాలి. అది మర్యాద. నీ క్వశ్చన్ సాటిస్ఫై అయ్యావా బాబు? ఎస్ సార్, దీని కొనసాగింపుగానే సార్, చిన్నది ఏమా? దాని కొనసాగింపుగానే సార్, అంటే దాని కొనసాగింపుగా ఇప్పుడు నేను ఏదైనా వర్క్ చేస్తున్నప్పుడు నా నిజ జీవితంలో నేను ఒక సంకల్పాన్ని సంకల్పించుకుంటున్నాను సార్. నువ్వు అలా మీ పర్సనాలిటీ అలా మిమ్మల్ని డౌట్ అడిగినప్పుడల్లా ఒక 50,000 రూపాయలు తెచ్చి నాకు ఇచ్చేసేయండి. సింపుల్, నేను చెప్తున్నా. అది మిమ్మల్ని అడిగినప్పుడల్లా ఒక 50,000 రూపాయలు తెచ్చి ఇచ్చేసేయండి. ఒకసారి చూస్తుంది, రెండోసారి చూస్తుంది, ఇక పెదవి దాటట్ల దానికి టెర్రర్ పుట్టేసింది. ఎస్, చెప్పమ్మా సురేష్, దానికి కొనసాగింపుగా. సార్, సంకల్పించుకున్నప్పుడు అంటే ఏంటన్నా ఏదైనా ఒకటి సంకల్పించుకున్నప్పుడు సార్, నేను ఒక పని జరగాలని సంకల్పించుకుంటాను సార్. సంకల్పించుకున్నప్పుడు అప్పుడు అక్కడే జరిగిపోయిందని నేను సంకల్పించుకుంటాను సార్. ఈ వ్యక్తిత్వం మీరు అన్నట్టు వాగుతూ ఉంటుంది సార్. సో వ్యక్తిత్వం వాగుతూ ఉంటుంది. అదే, ఇంకా నువ్వు లౌకికమైన దానికి చేయాల్సిన కర్మ చేయలేదేమో అని వాగుతూ ఉంటుంది సార్. సో దానికి మీరు చెప్పిన ఆన్సర్ చాలా ఉపయోగపడింది సార్. సో ఐఎమ్ సాటిస్ఫైడ్ విత్ యువర్ ఆన్సర్. గ్రేట్. ఎస్ సార్, థ్యాంక్ యూ. నెక్స్ట్ అమ్మా, ఇంకోటి ఉందా క్వశ్చన్? థ్యాంక్ యూ థ్యాంక్ యూ నాన్న, సాల్యూట్. ఇంకెవరైనా
కొత్త వాళ్ళైనా అడగచ్చు. పద్మ, ఒకసారి లౌకిక అంధకారం మర్యాద విన్నావమ్మా? చెప్పగలుగుతావా? ఒకసారి మైక్ ఇవ్వండి. లౌకిక మర్యాదలను పాటిస్తాను కానీ లేచి నుంచి లౌకిక మర్యాదను పాటిస్తాను కానీ లౌకికమైన అంధకారంలో కూరుకుపోను. ఎస్, లౌకిక మర్యాదను పాటిస్తాను కానీ లౌకిక అంధకారంలో కూరుకుపోను. ఎస్, చాలు, థ్యాంక్ యూ, క్లాప్ ఫర్ హర్. రైట్, నెక్స్ట్ క్వశ్చన్. నేను యాంకర్ని కాదు కాబట్టి, నాకు ఎనర్జీ కావాలి కాబట్టి ఏంటి అని నేను అడగను. మీరు అడిగితే సమాధానం చెప్తా, లేకపోతే ఫైట్గా ఉంటుంది. ప్రసాద్, ప్రసాద్ కాదు, మీ బాబు మైక్ ఏం? జుట్టంతా ఏమైపోయిందా? చెప్పమ్మా బంగారం. సార్, నాకున్న డౌట్ ఏంటంటే అదే సోల్ భర్త తీసుకుంటుంది కదా సార్, అప్పుడు మాతృ గర్భాలయాన్ని ఆశ్రయిస్తుంది కదా సార్. ఒక 9 months అలా మోసి ఆ టెడియస్ ప్రాసెస్ ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారన్నది అర్థం కావట్లేదు సార్. అంటే ఇంకా సింపుల్ వే ఉన్న నాకు వినిపించట్లేదమ్మా నువ్వు చెప్తుంది. హలో సార్, హలో సార్, ఇది సోల్ భర్త తీసుకున్నప్పుడు మాతృ గర్భాశయాన్ని ఆశ్రయిస్తుంది కదా సార్. మాతృగర్భాలయాన్ని ఆశ్రయిస్తుంది. 9 months మోసి అదొక అంటే వాళ్ళకి లేడీస్కి మళ్ళీ రీబర్త్ లాగా కదా సార్. అది మళ్ళీ వాళ్ళు జన్మ తీసుకున్నంత కష్టం ఉంటుంది కదా సార్ ఆ డెలివరీ అయ్యేటప్పుడు. మదర్కా? అవును సార్. అంత క్లిష్టమైన ప్రొసీజర్ ఎందుకు ఉందన్నది నాకు అర్థం కావట్లేదు సార్. అంటే ఫస్ట్ నీ క్వశ్చన్ నేను రిపీట్ చేస్తాను, నాకు కరెక్ట్గా అర్థం చేస్తున్నానో లేదో చెప్పు. నువ్వు అడుగుదాం అనుకున్నది, ఒక ఆత్మ చైతన్యం మాతృ గర్భాలయాన్ని ఆశ్రయించినప్పుడు తనకు కావాల్సిన దేహాన్ని రూపుదిద్దుకుంటున్న ఆ తరుణంలో ఆ మాతృ గర్భానికి, ఆ మాతృమూర్తికి అంత లెబోరియస్ ప్రాసెస్ ఎందుకు ఉండాలి? అంత శ్రమ, అంత ప్రాణాంతకంగా కూడా ఎందుకు ఉండాలి? అది హాయిగా పుష్పం పుష్పించినట్లుగానే జరిగిపోవచ్చు కదా. మరి దాంట్లో ఎందుకు అంత శ్రమ ఉండాలి? శ్రమ లేకుండానే జరగాలి కదా అనేది నీ క్వశ్చన్, అంతేనా? When a mother is giving birth to a child, she is giving birth to a child, to the baby, at the cost of her life. She suffers with labor pains. Your question is, when soul is taking a birth, why should the mother suffer with labor pains? Another kind of question. Thank you. Please be seated. I'll tell you the answer. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ఇది సాంద్రత సీమ, ఇది భౌతికమైన ప్రపంచం, ఇది ఒక లోకం, ఇది ఒక లోకం. పదార్థ అంటే అత్యల్ప ప్రకంపన వేగ ప్రకంపనాల్లోంచి పుట్టుకొచ్చిన శక్తి ఘనీభవించి పదార్థంగా మారిపోయింది. డెన్సిటీ వచ్చింది, డెన్సిటీ మ్యాటర్ కింద మారింది. ఇది మ్యాటర్ అంతే, పదార్థం. ఈ పదార్థానికి కొన్ని మర్యాదలు ఉన్నాయి, ఈ పదార్థానికి కొన్ని స్థూల ధర్మాలు ఉన్నాయి. మర్యాదలు అంటే పదార్థానికి కొన్ని సహజ స్థూల ధర్మాలు ఉన్నాయి. ఫిజికాలిటీ హ్యాజ్ ఇట్స్ ఓన్ నేచర్, ఫిజికాలిటీ హ్యాజ్ ఇట్స్ ఓన్ ప్రాపర్టీస్. సో ఈ పదార్థంలోకి చైతన్యం దిగి వచ్చినప్పుడు మనం మాతృగర్భాలయాన్ని ఆశ్రయించి మనకు కావాల్సిన దేహాన్ని అక్కడ తయారు చేయబడతా ఉంది.
సో అది అది ఆ లేబర్ పెయిన్స్ అనండి, వాటిని మీరు ఆ ప్రసవ వేదన అనండి, అదంతా కూడా ఈ భౌతికతకి సంబంధించిన స్థూల ధర్మం, భౌతికతకి సంబంధించిన స్థూల ధర్మం. అది దాని గుణం, అది దాని నైజం, అది దాని పోకడ. మనం అయినా సరే ఏం చేసామంటే నెమ్మదిగా ఆ పదార్థం యొక్క స్థూల ధర్మాన్ని మరింతగా సులభతరంగా మలుచుకోవటానికి నిరంతరం, మలుచుకోవటానికి నిరంతరం ప్రయత్నిస్తూనే ఉన్నాం. వైద్యంగా కాదు, ఆధ్యాత్మికంగా చెప్తున్నాను. ఆ లేబర్ పెయిన్స్ అనండి, ఆ ప్రసవ వేదన అనండి, లేకపోతే ఆ స్థితిని తప్పించటానికి, తీవ్రతను తగ్గించడానికి చైతన్యం చేస్తూనే ఉన్నది. ఇప్పటికీ ఆ మాతృమూర్తికి అవకాశం ఉన్నది. తన నిజ దివ్య స్థితిలోకి తనని తాను ఉద్ధరించుకుని తాను సంకల్పించినప్పుడు ఆ ప్రసవ వేదన యొక్క తీవ్రత, తీక్షత తన మీద పడకుండా ఆ చిరునవ్వులు చిందిస్తూనే హ్యాపీనింగ్గా జరిగిపోయే అవకాశం కూడా ఉంది. అది థ్యాంక్ యూ. సో ఎప్పుడు మనిషికి రెండు అందుబాటులోనే ఉన్నాయి. సఫర్ అవ్వటానికి అవకాశం ఉంది. ఆ సఫరింగ్ని గుర్తించి, సఫరింగ్ ఉందంటే ఇది రైట్ పాత్ కాదు, దీనికి మించిన పాత్ సైమల్టేనియస్గా ఉంటుందన్న స్ఫురణ కలిగినప్పుడు దానికి కూడా అవకాశం ఉంది. ఎందుకంటే సాధ్యమే అది. అది చాలా బ్యూటిఫుల్ క్వశ్చన్ అడిగాడు అతను. బ్యూటిఫుల్ క్వశ్చన్ అది. సాధ్యమే. ఆ చైతన్యం సంకల్పించవచ్చు కూడా. ఇది ఒక కొత్త రకమైన వెసులుపాటు. ఈసారి మళ్ళీ మనం ఒకవేళ దిగి రావాలనుకున్నప్పుడు మనకి జన్మనిస్తున్న మాతృమూర్తి లేశమాత్రం కూడా ప్రసవ వేదనకి గురి అవ్వకూడదు. వేదానికి జన్మనిస్తున్న దానికి వేదన ఎందుకు ఉండాలి? వేదానికి జన్మనిస్తున్నప్పుడు వేదన ఎందుకు ఉండాలి? శివతత్వం శరీరతత్వంగా రూపాంతరం చెందుతున్నప్పుడు అలాంటి శరీరతత్వంగా పరిణమిస్తున్న శివతత్వానికి స్వాగతం పలుకుతున్న మాతృ గర్భాలయానికి వేదన ఆవేదన ఉండకూడదు కదా అని మనం నివేదించుకున్నప్పుడు ఖచ్చితంగా అది సులభతరమే, సుసాధ్యమే. మంచి ప్రశ్న అడిగినందుకు నీకు నమస్కరించుకుంటాను. నీ సందేహం నివృత్తి అయిందా బాబు? శుభం చేయొస్తు. రైట్. చూసారా ఎలాంటి సంక్లిష్టం. రైట్. రోజాకి మైకేం? ప్రణితతులు గురుగారు, జయస్తు. సశరీరంగా నిష్క్రమించడం అంటే అర్థం అవ్వలేదు సార్. సశరీరంగా నిష్క్రమించడం అంటే అర్థం అవ్వలేదు. అగైన్, సో ద క్వశ్చన్ ఈస్, I am unable to understand the insight of the verbiage called స్వస్వరూపంగా నిష్క్రమించటం. స్వస్వరూపంగా నిష్క్రమించడం. సశరీరంగా నిష్క్రమించడం కదా, సశరీరంగా నిష్క్రమించడం. దాని అర్థం స్వస్వరూపంగా నిష్క్రమించడం. సశరీరం అంటే అర్థం స్వస్వరూపం. సశరీరంగా నిష్క్రమించడం అంటే అర్థం అమరత్వాన్ని సిద్ధించుకోవటం. సశరీరంగా నిష్క్రమించడం అంటే అర్థం అమరత్వాన్ని సిద్ధించుకోవటం. తను పుట్టుక గురించి అడిగితే తను మృత్యు గురించి అడిగింది. చూసారా ఆ డివైన్ మ్యాజిక్. తను పుట్టుక గురించి అడిగాడు, తను మృత్యు గురించి. సశరీరంగా నిష్క్రమించడం అంటే ఇందాక నేను చెప్పా కదా సమాధానం. ఒక లెబోరియస్ పెయిన్ ఉందంటే ఖచ్చితంగా డివైన్ ఆల్టర్నేటివ్ ఉంటుంది, మనకు తెలియట్లేదు అనేదే నేను ఇందాక చెప్పిన సమాధానం. సరిగ్గా తను ఏమిటని అడిగింది కాబట్టి అదేంటో చెప్పి దాని వివరంగా చెప్తా. ఇప్పుడు పాఠ్యాంశం అమరత్వం. పాఠ్యాంశం ఏంటి? ఇమ్మోర్టాలిటీ.
సో దేవుడు ఈ భూతలం నుంచి నిష్క్రమించడానికి 2 మార్గాలు అందుబాటులో ఉన్నాయి. ఒకటి, మరణించి అశరీరంగా ఈ భూతలం నుంచి నిష్క్రమించటం. రెండవది, మరణించకుండా సశరీరంగా ఈ భూతలం నుంచి నిష్క్రమించడం. 2 మహోన్నతమైనవే. ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ అని కానే కాదు. 2 అద్భుతమైనవే. కానీ 2 విధానాలు ఉన్నాయి. ఒకటి సశరీరంగా ఈ భూతలం నుంచి నిష్క్రమించడం, మరొకటి అశరీరంగా ఈ భూతలం నుంచి నిష్క్రమించడం. అశరీరంగా భూతలం నుంచి నిష్క్రమించడాన్ని మృత్యు అంటాం, మరణం అంటాం. సశరీరంగా ఈ భూతలం నుంచి నిష్క్రమించడాన్ని అమరత్వం అంటాం. అంటే ఈ శరీరం జాడలు ఇంకా కానరావు. ఈ శరీరాన్ని పాతేయాల్సిన అవసరం ఉండదు, ఈ శరీరాన్ని కాల్చేయాల్సిన అవసరం ఉండదు. శరీరం ఉండదు, ఇంకా శరీరంతో పాటు వెళ్ళిపోతాను. నేను చెప్పాడు కదా శ్రీకృష్ణుడు, నేను శరీరంతో పాటే వెళ్ళిపోయాను. మనం ఆత్మ చైతన్య స్థితిలో స్థితమై మన శరీర ప్రకంపన వేగాల్ని మన ఆజ్ఞానుసారం పెంచుకోగలిగే సామర్థ్యాన్ని సంప్రాప్తించుకున్నప్పుడు, మన ఆజ్ఞానుసారంగా మన శరీరం తన ప్రకంపన వేగాల్ని పెంచుకుంటున్నప్పుడు, ఆ ప్రకంపన వేగాలు పెరిగిపోయినప్పుడు సాంద్రత ఉండదు. ప్రకంపన వేగం తగ్గినప్పుడు సాంద్రత వస్తుంది, ప్రకంపన వేగం పెరిగినప్పుడు సాంద్రత కనుమరుగైపోతుంది. ఆ ప్రకంపన వేగం, శరీరం యొక్క ప్రకంపన వేగం మన ఆజ్ఞానుసారం పెంచుకోగలిగినప్పుడు పదార్థ ప్రకంపన వేగాల కన్నా మించిన ప్రకంపన వేగం శరీరంలో మొదలైనప్పుడు మొదటిగా లెవిటేట్ అవుతుంది, తర్వాత డెన్సిటీ కోల్పోతుంది. ఆ డెన్సిటీ కోల్పోయిన తర్వాత ఆ శరీరం ఉంటుంది కానీ డెన్సిటీ ఉండదు, సాంద్రత ఉండదు. ఆ డెన్సిటీ లేకుండా ఆ శరీరాన్ని లెవిటేట్ చేసి మనం మనతో పాటు తీసుకెళ్ళిపోతాం. అదే సశరీరంగా ఈ భూతలం నుంచి నిష్క్రమించి, అదే అమరత్వం అంటే. అదే శ్రీకృష్ణుడు చెప్పింది, అదే రామ్థా చేసింది. ఈ మహనీయులందరూ ఎ మాస్టర్ లీవ్స్ నో ట్రాక్స్ ఆఫ్ హిస్ పాస్ట్. అంటే మాస్టర్ తనకు సంబంధించిన ఏం వదిలేసి వెళ్ళడు. ఇక్కడ ముట్టుకోవడానికి పోయావని ఆడవడానికి ఏం కుదరదు. అతను తనకు సంబంధించిన ఏమి జాడలు కూడా ఉంచుకొని తీసుకెళ్ళిపోతాడు. అది మరొకసారి చెప్తున్నా. థ్యాంక్ యూ అమ్మా. సశరీరంగా ఈ భూతల నుంచి నిష్క్రమించడం అంటే ఏమిటి అని అడిగింది. మళ్ళీ ఒకసారి చెప్తాను. ఓ దేవుడు, ఓ ప్రాజ్ఞుడు సత్యాన్ని తెలుసుకుని స్వయాన్ని ఆవిష్కరించుకోవటంలో కృతార్థుడైన ఒక మహనీయుడు భూతల నుంచి నిష్క్రమించాలని తలస్తే అతడు ఇంత హృదయ విదారకంగా వెళ్ళిపోవక్కల, ఇంత ప్యాథటిక్గా వెళ్ళిపోవక్కల భూతల నుంచి. ఓ గౌరవాస్పదమైన వీడ్కోలు నిమంత్రణోత్సవం పలకటానికి భూతలం రెడీగానే ఉంది. ద టెరా ఈజ్ రెడీ టు సే ఎ గ్రాండ్ ఫేర్వెల్, ఎ సెరమోనియస్ ఫేర్వెల్ టు ది గాడ్. వెన్ ది గాడ్ వాంట్స్ టు say goodbye to the physicality, when he wants to go back to his original consciousness, there is a ceremonious farewell. There is a process which it is a ceremonious farewell. గౌరవాస్పదమైన వీడ్కోలు. ఆ ceremonious farewell immortality. ఆ ceremonious farewell immortality. అంత పెద్ద మహనీయుడైన దేవుడు భూతలంకి ఇచ్చేసి నిష్క్రమిస్తున్నప్పుడు అంత హృదయ విదారకంగా సాగనంపకుండా కాస్తంత గౌరవాస్పదంగా, లాంఛనప్రాయంగా, సర్వలాంఛనాలతో నమస్కరించుకుంటూ భూతలం గౌరవాస్పదంగా పలికే వీడ్కోలని అమరత్వం అంటారు. అది దాని వెనుకున్న శాస్త్రీయత ఏంటంటే, మనం నిజంగా తీవ్రంగా వాంఛిస్తే
మన ఆత్మ చైతన్యం యొక్క సహజ నిజ దివ్య స్థితిలో స్థితమై మన శరీర ప్రకంపన వేగాల్ని మనం నిర్వహించుకోవాలన్న తీయందనాల తలంపు కలిగినప్పుడు మన ఆజ్ఞానుసారం మన శరీర ప్రకంపన వేగాల్ని పెంచుకోగలిగే సామర్థ్యాన్ని మనం సమపార్జించుకున్నప్పుడు మన ఆజ్ఞానుసారం శరీర ప్రకంపన వేగాలు పెరగనారంభించినప్పుడు పదార్థ ప్రకంపనాల కన్నా మించిన ప్రకంపన వేగం శరీరం ప్రకంపిస్తున్నప్పుడు శరీరం మొదటిగా లెవిటేట్ అవుతుంది, అంటే గాల్లో తేలినట్టుగా లెగుస్తుంది. లెవిటేట్ అయిన తర్వాత తన సాంద్రతని అంటే డెన్సిటీని కోల్పోతుంది. డెన్సిటీని కోల్పోయిన తర్వాత స్వరూపం ఉంటుంది కానీ సాంద్రత ఉండదు. ఆ సాంద్రత లేని ఆ శరీరాన్ని మనతో పాటు తీసుకెళ్తాం. మళ్ళీ మనం కిందకు వచ్చినప్పుడు మళ్ళీ అదే శరీరానికి సాంద్రత వస్తుంది. మళ్ళీ పైకి వెళ్ళినప్పుడు సాంద్రత పోతుంది, కిందకి వెళ్తే సాంద్రత వస్తుంది, పైకి వెళ్తే సాంద్రత పోతుంది. మరి అది ఎలా సాధ్యం అంటే మన మస్తిష్కంలో నిక్షిప్తమైన మస్తిష్క కణజాలాలన్నీ ఉత్తేజితమైనప్పుడు అది సాధ్యం. అది ఎలా సాధ్యం? మన మస్తిష్కంలో నిక్షిప్తమై ఉన్న మస్తిష్క కణజాలాలన్నీ ఉత్తేజితమైనప్పుడు అది సాధ్యం. అనగా మన మస్తిష్క కణజాలాల సామర్థ్యాన్ని పూర్తి స్థాయిలో మనం వినియోగించుకొని ఆరంభించినప్పుడు అది సాధ్యం. వెన్ ఇట్ ఈస్ పాసిబుల్, వెన్ వీఆర్ ఏబుల్ టు యూటిలైజ్ the brain's capacity to the fullest extent, then it is possible. How do you utilize your brain's capacity to the fullest extent? How do you make the neurons which are right now in the state of slumber, how do you make them awaken? So when we are able to utilize the brain's capacity to the fullest extent, it is possible. There are innumerable neurons which are inherent within our brain, but most of them are now in the state of slumber. If all the neurons, when they get activated, then it is possible for you to make your embodiment vibrate on par with your instructions, as per your instructions. ఎప్పుడు సాధ్యం అది? మన మస్తిష్కంలో నిద్రాణంగా ఉన్న కణజాలాలన్నీ ఉత్తేజితమైనప్పుడు అది సాధ్యం. ఒక్కొక్క నిర్దిష్టమైన సుజ్ఞానానికి ఒక్కొక్క నిర్దిష్టమైన కణజాలం ప్రత్యేకించి సృష్టింపబడినది. ఒక్కొక్క నిర్దిష్టమైన కణజాలానికి అనుగుణ్యంగా ఒక్కొక్క నిర్దిష్టమైన రసాయనం మన శరీరంలో ఉన్నది. ఫస్ట్ అది ఆధ్యాత్మిక పరమైన వైద్యం, అది విజ్ఞాన శాస్త్రం. ఆధ్యాత్మిక పరమైన విజ్ఞాన శాస్త్రం అది ఏంటి? ఒక్కొక్క నిర్దిష్టమైన సుజ్ఞానానికి ప్రత్యేకించి ఒక్కొక్క నిర్దిష్టమైన మస్తిష్క కణజాలం ఉన్నది. ఒక్కొక్క నిర్దిష్టమైన మస్తిష్క కణజాలానికి అనుగుణ్యంగా ఒక్కొక్క నిర్దిష్టమైన రసాయనం ప్రత్యేకించి సృష్టింపబడినది. అది మీకు అర్థం అవ్వాలి. ఒకసారి నేను అంటాను, వినండి. ఒక్కొక్క నిర్దిష్టమైన సుజ్ఞానం కొరకు ఒక్కొక్క నిర్దిష్టమైన మస్తిష్క కణజాలం ప్రత్యేకించి సృష్టింపబడినది. ఒక్కొక్క నిర్దిష్టమైన కణజాలానికి అనుగుణ్యంగా ప్రత్యేకించి ఒక్కొక్క రసాయనం సృష్టింపబడినది. దట్స్ ఇట్. క్లాప్ ఫర్ యువర్ సెల్ఫ్. See, the mechanism is like this. For each particular specific knowledge, there is one particular neuron. That particular neuron is being created to adopt, incorporate that particular knowledge. Am I clear? Each particular neuron is meant for each specific knowledge. This specific neuron is meant for specific knowledge. ఈ దేవాలయం
ఈ దేవుడి కోసమే. ఒక్కొక్క కణజాలాన్ని ఒక్కొక్క దేవాలయంగా అభివర్ణించుకుంటే ఒక్కొక్క దేవాలయం ఆ నిర్దిష్టమైన దేవుడి కోసమే ఉన్నది. am I clear? ఈచ్ పర్టిక్యులర్ న్యూరాన్ ఈజ్ స్పెసిఫికల్లీ మెంట్ ఫర్ స్పెసిఫిక్ నాలెడ్జ్. అనుకుందామా? ఈచ్ పర్టిక్యులర్ న్యూరాన్ ఈజ్ మెంట్ టు అడాప్ట్, టు ఇన్కార్పొరేట్ స్పెసిఫిక్ నాలెడ్జ్. స్పెసిఫిక్ న్యూరాన్ ఫర్ పర్టిక్యులర్ నాలెడ్జ్. నిర్దిష్టమైన కణం నిర్దిష్టమైన జ్ఞానం కోసమే అంకితం చేయబడినది. అస్తు. క్లాప్ ఫర్ యువర్ సెల్ఫ్.